హాయ్ అండి. నేను మీ బెజవాడ కుర్రోడిని. ఇప్పుడే విజయవాడ అలంకార్ థియేటర్‌లో మార్నింగ్ 8:00 షో చూసా. ప్రస్తుతానికైతే ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ హాఫ్ గురించి ఏం చెప్పాలి? ఫోన్ కాల్ అని చెప్పాలా? గూస్ బంప్స్ అని చెప్పాలా? ఎన్టీఆర్ శివతాండవం అని చెప్పాలా? మించాలి శివతాండవం కాదు. దేవర తాండవం అని చెప్పాలా? ఫస్ట్ హాఫ్‌లో ఒక ఎన్టీఆర్ నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది మొత్తం ఫస్ట్ హాఫ్‌లో ఉంటది. ఇంకా మెయిన్‌గా డీటెయిల్‌గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్‌లో 3 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. 3 ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫైట్ సీక్వెన్స్ ఉంటది. ఆ 3 ఫైట్ సీక్వెన్స్‌లో మీ రోమాలు నిక్కబొడుచుకోకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో "అన్నా నువ్వెందుకు ఇలా చెప్పావు" అని అడగండి. అలా ఉంటాయి ఆ ఫైట్స్. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అది ఫైట్ సీక్వెన్స్ కాదది. అది జస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అది. అది ఫైట్ సీక్వెన్స్ కింద కన్సిడర్ చేయకండి. అది కాకుండా సినిమాలు ఇంకా 3 ఉంటాయి. 'ఆయుధ పూజ' దగ్గర ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. బుర్ర పాడైపోద్ది మీకైతే. తర్వాత సముద్రంలో ఇంకో ఫైట్ సీక్వెన్స్ ఉంటది. అదైతే ఎమోషన్ ఉంటది ఆ ఫైట్‌లో. దీనమ్మ మనకైతే వేరే లెవెల్ ఎన్టీఆర్ కనపడతాడు ఆ సీన్‌లో. ఇంకా ఇంటర్వెల్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్. ఈ మూడిట్లో ఒకదానికి మించి ఒకటి హైలైట్ ఉంటాయి. ఈ 3 ఫైట్ సీక్వెన్స్ కూడా. అండ్ 3 ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా లెంథీగా ఉంటాయి. చూసేకి కూడా చాలా బావుంటాయి. అండ్ ఎందుకు అంత ప్యూర్ గూస్ బంప్స్ ఇచ్చే మూవ్‌మెంట్స్‌లా ఉన్నాయంటే ఫైట్స్, ఆ 3 ఫైట్‌ల్లో కూడా ఎమోషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. మీరు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాకుండా ఒక 20 నిమిషాలు 10 నిమిషాల తర్వాత నుంచి మీరు వేరే ప్రపంచంలోకైతే వెళ్ళిపోతారు. ఖచ్చితంగా మనమైతే కొరటాల గారు క్రియేట్ చేసిన వరల్డ్‌లోకైతే మనం డెఫినిట్‌గా ఎళ్ళిపోతాం. అసలు మనం బయటున్నామన్న ఫీలింగ్‌లో రాదు. ఖచ్చితంగా ఆ ప్రపంచంలోకైతే వెళ్ళిపోతాం. ఇంక సినిమా గురించి చెప్పుకోవాల్సింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ నుంచి మొదలైద్ది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇంటర్వెల్ వరకైతే శివతాండవం చేస్తాడు అనిరుద్. ఫస్ట్ హాఫ్‌లో మీరు ఎక్కడ చూసుకున్నా సరే మెయిన్‌గా మీకు ఆ 3 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. అసలు ఎన్టీఆర్ అయితే దేవర తాండవం చేశాడని చెప్పాలి. ఈ 3 ఫైట్ సీక్వెన్సెస్‌లో. మెయిన్‌గా నాకు నచ్చిందేంటంటే 'దూకే ధైర్యమ జాగ్రత్త' అన్న సాంగ్ ఉంటది కదా! ఆ ప్లేస్‌మెంట్ ఉంటది. ఆ సాంగ్ ప్లేస్‌మెంటు కుర్చీలో నిలబడి ఊగుతాం అనమాట. కరెక్ట్ ప్లేస్‌మెంట్‌లో పడింది ఆ సాంగ్ అయితే. ఇంకా 'దేవర' అంటే పెద్ద ఎన్టీఆర్. సినిమాలో పెద్ద ఎన్టీఆర్. తండ్రి ఎన్టీఆర్. చాలా చాలా యాప్ట్‌గా ఉంటది పెర్ఫార్మన్స్ అయితే. మీకు నచ్చేత్తాడు. నచ్చనోళ్ళకి కూడా నచ్చేత్తాడు ఆ క్యారెక్టర్. అలా ఉంటదనమాట. సో, అంతే. ఇదే ఫస్ట్ హాఫ్ రివ్యూ. సెకండ్ హాఫ్ రివ్యూ కొంచెం లేట్ అవుద్ది. మన ఛానెల్ చూసేవాళ్ళు 10 మందో, 20 మందో ఉంటారు. ఆ 10 మంది కోసమన్నా సెకండ్ హాఫ్ రివ్యూ కొంచెం లేట్‌గానే అప్‌లోడ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై బై ఎవ్రీవన్.